హలో మామ, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? పొద్దున అయితే ఎండ సాగుపడుతుంది. ఈరోజు శుక్రవారం కాబట్టి నాకు 10-11 అయితే డ్యూటీ స్టార్ట్ అవుతుంది. నాకైతే ఇంకా వెళ్తున్నప్పుడే మా మేడం ఇంటికి అయితే కార్ తీసుకోవడానికి వెళ్తున్నాను. డ్యూటీ అయితే ఇంకేం చెప్పలేదు, జస్ట్ వెళ్ళి కార్ అయితే తీసుకొచ్చి నా రూమ్ దగ్గర అయితే పెట్టుకుంటాను. అదే వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు, బస్సులు అయితే వస్తాయి. అది చూసారు కదా, ఇది నేను చేసే వాకింగ్ ఏరియా. దాని పక్కన మా రూమ్ అయితే అక్కడే ఉంటుంది. నేను రావాలంటే బస్సు ఇక్కడ ఎక్కేయచ్చు, జస్ట్ ఎంతో 2 minutesలో ఎక్కేచ్చు ఇక్కడ బస్సు అయితే. వాకింగ్ ఏరియా నుంచి అయితే ఇలా వచ్చి డైరెక్ట్గా ఇదైతే గత 2, ఇది గత 4. ఇది అంటే బ్లాక్ 2, అది బ్లాక్ 4. ఇది స్ట్రైట్గా వచ్చి అయితే వెళ్ళాలి. ఒక 10 minutes అయితే వాకింగ్ చేయాలి మా మేడం ఇంటికి అయితే. క్రితం షార్ట్లు చూసారు ఎలా పెట్టాయని, జస్ట్ 15 నిమిషాలు నడిచేదానికి చాలా దారుణం పెట్టేసింది. ఇక నేను కూడా వస్తాను మా మేడం ఇంటికి కారు తీసుకోవడానికి. 2 కార్లు శుక్రవారం అట్లయితే ఏం కార్లు అయితే కడగను నేను. మా మేడం కూడా ఎప్పుడు అడగలేదు కడగమని ఏమని. నేను నార్మల్గా నేను బాగోకపోతే కడిగేస్తాను, లేకపోతే ఈ అంటే ఫోన్ కూడా హై టెంపరేచర్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ నేను 10 నిమిషాలు నడిచి వచ్చేటప్పటికి చెమటలు చూసారు ఎలా పట్టేసినాయో. ఫోన్ కూడా హై టెంపరేచర్లోకి వెళ్ళిపోయింది. కూల్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతాను. కోవిడ్ వచ్చినప్పుడు అయితే ఎన్నో ఆలోచించుకుని అయితే అసలు మీరు అనుకున్నట్టయితే అసలు ఉండదు. వీడియోలో వాళ్ళు ఎలా చెప్పారు వీళ్ళు ఎలా చెప్పారని చూసి అయితే రావద్దు. మీరు 1-10 సార్లు చూసుకొని రండి మీరు. అసలు అర్థమైంది. టైం కూడా ఎంత అయింది చూడండి, 10-18 అయింది పొద్దున్న. అప్పుడు టెంపరేచర్ వస్తే 43 ఉంది. ఈరోజైతే నా రూమ్ గురించి అయితే మీకు చూపెడతాను. నాకు కోవిడ్ వాళ్ళు ఏ రూమ్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు. మా మేడం అయితే వీళ్ళకి రెంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు రెంట్కి ఉంటున్నారు ఇక్కడ. నాకైతే బయట రూమ్ ఇచ్చారు. నెలకు వచ్చేవాడికి 35 దినార్లు అయితే వస్తుంది. అక్కడ కూడా 35 దినార్లు వేస్తున్నాను నేను. నాకైతే ఎక్స్ట్రాకి అయితే ఏమి కూడా మీకు కూడా చూపిస్తాను నా రూమ్ ఎలా ఉన్నదో. బయట కనీసం మా మేడం కూడా నాకు చూడలేదు, నాకు నేనే చూసుకున్నాను రూమ్. ఫస్ట్లో మా బాబు ఉన్నప్పుడు అయితే ఒక రూమ్ చూసి అయితే వెళ్ళిపోయారు. మా బాబాయ్ అయితే ఇంట్లో గొడవాడి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి ఇంకా రాలే. అప్పుడు ఈ 6 నెలలు అయితే అయింది వెళ్ళిపోయి గొడవాడి. ఇంకొకటి వచ్చేది రాలేదు. టైం అయితే మీరు చూడొచ్చు ఎంతైంది. కార్ అయితే ఇంకా అక్కడ అయితే పెడతాను. ఇదన్నమాట నా రూమ్. లోపల చూపిస్తారండి. ఓపెన్ చేస్తున్నాను అలా. మెట్లు చూసి అయితే భయపడకండి. ఫస్ట్ ఫ్లోర్కి ఇంకా ఇక్కడ రూమ్లో అయితే ఇంకా చాలామంది అయితే ఉంటారు. ఇవన్నీ రూములు కేరళ వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు, మొత్తం మన ఇండియా వాళ్ళు అయితే అందరూ ఉంటారు. స్టవ్లు మొత్తం ఎవరికి కావాలి సెపరేట్. ఇదైతే నా వాష్రూమ్. అందరు ఆల్రెడీ లోపల ఎవరో ఉన్నారు. ఇదన్నమాట, ఇది నా రూమ్. లోపలికి వెళ్ళాలి. ఇది ఇంకొకరిది, అది నా రూమ్. ఇది మా కిచెన్. ఇది మేము ఉండే కిచెన్. ఇది నా వాష్రూమ్. మా 4 ఉంటాం, 4 కలిపి వాష్రూమ్. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది మా రూమ్. చెప్పులు అయితే ఇక్కడ ఎక్కడ ఉంటాం, దగ్గరికి అయితే వస్తాం. రోజులు అయితే ఇక్కడ పెడతాం. పెద్ద ఎంత అయితే ఉండదు, చిన్నది. ఇదే రూము నది. మా మేడం అయితే నెలకు 35 దినార్లు అయితే వస్తుంది రూమ్కి. 35 దినార్లు ఇప్పుడు వచ్చి అయితే నేను 4 రూమ్లు అయితే మారాను. 4 రూముల్లో ఇది 4వ రూమ్. ఇది ప్రజెంట్ ఉండేది. ఇక్కడైతే శ్రీలంక ఆయన ఒక ఆయన ఉంటారు. ఈయన డ్యూటీకి మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ టైం వస్తారు. అక్కడ హాస్పిటల్ అయితే చేస్తారు ఈయన. ఇక్కడైనా బెంగాలీ ఆయన అయితే ఒక ఆయన ఉంటారు. ఈయన బయట పనులు అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇదైతే నాది, నా బెడ్. ఇది నా సామాన్లన్నీ అయితే కింద పెట్టేస్తాను, వండుకొని అన్నీ కూడా. ఈ ఫ్రిడ్జ్ కూడా మా మేడం కొనేసి అయితే ఇచ్చింది. ఫ్యాన్ అయితే నేను కొనుక్కున్నాను. సామాన్లన్నీ ఇక్కడ ఉంటాయి నావి అయితేనే. ఇదేమో వీళ్ళిద్దరితో కలిపి వాళ్ళ ఫ్రిడ్జ్. ఇదే మా రూమ్.
పక్కన పార్టీషన్ రూమ్ ఇది, మధ్యలో అయితే ప్లేవుడ్ పెట్టేసి సగం వేసి వాళ్ళకి సగం వేసి మాకు ఇలా వచ్చేసేలాగా. రూమ్ అయితే చూసి భయపడద్దు, బ్యాచిలర్ రూమ్స్ మ్యాక్సిమం అయితే ఇంక ఇలాగైతే ఉంటాయి. బయట నుంచి చూపించాను కదా మా విండో ఇది, బయట నుంచి కార్లు పెట్టుకుని అన్నీ కూడా కనబడతాయి. చూసారు కదా రూము అంటే పెద్ద అంత రూమ్ అయితే పెద్ద బాగోదు, ఇంకా అడ్జస్ట్ అవ్వాలంతే 2 years. మా మేడం అయితే నాకు వంట అయితే నాకైతే ఏమి ఇవ్వదు, ఫుడ్ అయితే ఏమి ఇవ్వదు, నేనే వండుకోవాలన్నమాట. మేడం శాలరీ వచ్చేసి 130 అయితే వస్తుంది శాలరీ, అది కాకుండా 10 దినాలు అయితే ఎక్స్ట్రా ఇస్తుంది ఫుడ్కి. కూరగాయలు అన్నిటికైతే నేనే తెచ్చుకోవాలి. నెల వచ్చేటోడికి రైసు ఆయిల్ చికెన్ అయితే వస్తుంది, కూరగాయలు అయితే నేనే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ ఆయన అయితే నాకైతే ఈయన వండేస్తారు ఫుడ్ అన్నీ కూడా. అయితే నాకు వండుకోవడానికి టైం అయితే ఏం సరిపోదు, ఏ టైం వస్తాను ఏ టైం వెళ్తానో నాకే తెలీదు. ఈయన బంగ్లాదేశ్ అయితే ఉన్నారు, ఆయన వండేస్తున్న ఫుడ్ ఇంకెలా ఉన్న అయితే తినేస్తాను, నేను అడ్జస్ట్ అయిపోతాను. నాకు పెద్ద ఏం పర్లేదు, నేను తినేదల్లా ఒక పూట తింటాను. మార్నింగ్ టిఫిన్ అయితే తిన్నాను, మధ్యాహ్నం భోజనం కూడా 4-5 ఆ టైంకి అయితే తింటాను. ఇంకంతే. ఈవినింగ్ ఒకవేళ వీలు ఉంటే ఏదైనా తింటాను, ఆకలేస్తే ఏదైనా ఫ్రూట్స్ అయ్యి తింటాను, లేకపోతే తిన్న ఒక పూట తింటాను నేను భోజనం ఈయన దగ్గర. ఎందుకంటే నేను వండుకుంటలేదు, వాళ్ళు బంగ్లాదేశ్ వండుకుని నాకు ఇంత నచ్చవు. మీకే తెలుసు బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా వండుకుంటారో, ఒకసారి వీడియోస్ అయితే చూడండి బంగ్లాదేశ్ ఫుడ్ ఎలా ఉంటుందో. మేడం అయితే నాకు శాలరీ 130 ఇచ్చి 10 దినాలు అయితే ఎక్స్ట్రా ఇస్తుంది, కూరగాయలకి మాత్రమే ఓన్లీ. కూరగాయలు నేను ఈయన ఒకసారి తీస్తారు, లేకపోతే నేను ఒకసారి అయితే నేను తీసుకొస్తాను 10 దినాలు, అలా నెలకైతే సరిపోతాయి. ఇంకా ఆయన వండేస్తారు కానీ నాకు ప్రాబ్లం అయితే లేదు, వస్తున్నాను తినేస్తున్నాను వెళ్ళిపోతున్నాను. ఒక ఖాళీ ఉన్నప్పుడు అయితే నేనైతే రైస్ అయితే నేను వండుతాను. కర్రీ అయితే ఇంక రోజు ఆయన వండుతారు. అదే నేను ఇక్కడికి వచ్చిన రూమ్లోకి వచ్చిన తర్వాత వచ్చిన ఈ సంవత్సరంలో 4 నెలలు ఈ రూమ్లో ఉన్నాను, 4 నెలల నుంచి ఉంటున్నాను ఈ రూమ్లో. ఈ 4 నుంచి కూడా ఆయన వండేస్తున్నారు. అంతకుముందు అయితే ఇంక నేనే వండుకుని నేనే చేసుకుని నాకు టైం అయితే సరిపోయేది కాదు. ఇంకా అదే నేను ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఒకవేళ కూరగాయలు తెచ్చుకునే డబ్బులు మిగిలితే కూడా ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేస్తున్నాను నేను, ఎందుకంటే వండి పెట్టేస్తున్నారు కాబట్టి. కువైట్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కువైట్ వాళ్ళని అడగండి, ఏజెంట్ని అడగండి, మీకు టికెట్ ఎవరు తెస్తున్నారో వాళ్ళని అడగండి, రూమ్ ఉందా అన్నీ ఉన్నాయి లేవో అడిగి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి, చాలా ఫేస్ చేస్తారు మీరు. ఏమీ లేకుండా వచ్చారంటే ఇప్పుడు నాకు ఎలాగైనా ఉంది, ఇంకా బయట రూమ్ కాబట్టి ఇలా వచ్చి నేను ఎప్పుడు ఏ టైంని ఎలా ఉంటున్నాను ఏంటని వాళ్ళకి తెలీదు. నాకు కాళ్ళతో బయట పార్ట్ టైం కింద నేను చేసుకోవచ్చు మార్నింగ్ మాటలు. రోజు మార్నింగ్ మాటలు అయితే నేనైతే 6కి అయితే లేస్తాను. 6కి లేచి నేను స్నానం అయితే చేసేటోడికి 7 అయితే అవుతుంది. నేను 7:30 కల్లా మేడం ఇంటికాడ అయితే ఉండాలి. కార్ మాత్రం నన్ను ఇక్కడైతే తీసుకెళ్ళొద్దు అంటుంది. కార్ మాత్రం నైట్ ఎవ్రీడే నైట్ మాత్రం అక్కడ పార్క్ చేసి నేనైతే నా రూమ్కి అయితే నడిచి అయితే వచ్చేస్తాను. మళ్ళీ మార్నింగ్ మాటలు నడిచి వెళ్ళి కార్ అయితే తెచ్చుకుంటాను. డే టైంలో అంతా కూడా నా దగ్గర ఉంటుంది కారు, నైట్ టైంలో మాత్రం అక్కడైతే పార్క్ చేసి నేను వచ్చేస్తాను. నేను ఇక్కడ పెట్టినా కూడా నా భయం, ఎందుకంటే కెమెరాలు కానీ ఏమీ లేవు, గమ్మున ఎవరైనా ఏం చేసినా కూడా మనం అయితే సమాధానం చెప్పలేము. అందుకు నేను జాగ్రత్తగా ఉంటున్నాను. ఇంకా మీరు మాత్రం ఆలోచించుకుని రండి, రావద్దని రమ్మని అయితే నేనైతే చెప్పను. వచ్చే ముందు మాత్రం ఆలోచించుకుని రండి. నాది ఇది మా మేడం అయితే ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్లో అయితే కొనిచ్చింది, ఫ్రూట్స్ అవి అని పెట్టుకుంటాను అంతే, పెద్ద ఎక్కువైతే యూజ్ ఏం చేయను. ఈ ఐప్యాడ్ వచ్చిన అది ఇది గేమ్ ఆడేది అయ్యి దీంట్లోనే ఆడతాను నేను. ఇదైతే మా మేడం అయితే ఏం కొనే అవ్వలేదు, నేనే కొనుక్కున్నాను. ఇది ఐప్యాడ్ 10 సెకండ్స్లో అయితే తీసుకున్నాను నేను. ఇది 58 దినాలు అయితే పడింది, జస్ట్ గేమ్ ఆడడానికి అంత టైంపాస్గా కార్లోని. నా రూమ్ అయితే ఇదే చూసారు కదా. ఇంకా కువైట్ వాళ్ళు ఇచ్చిందైనా నేను తీసుకున్నదని ఇంక ఏదైనా ఒకటే. మా మేడం అయితే ఇంక డబ్బులు అయితే ఇచ్చేస్తుంది. ఒకవేళ ఈ రూమ్ నచ్చకపోతే నాకు ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయే ఆప్షన్ అయితే ఉంది, అదైతే ఫస్ట్ ప్లస్ పాయింట్ అయితే అది. ఒకవేళ నచ్చకపోతే ఇంకో రూమ్ నేను ఎక్కడైనా చూసుకుని అయితే నేను వెళ్ళిపోవచ్చు. మా మేడం చెప్పినా చెప్పకపోయినా అయితే నేను వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మా మేడం మనీ అయితే ఇచ్చేస్తుంది. ఒకవేళ ఒక 5 దినాలు ఎక్స్ట్రా అయినా సరే 40 దినాలు అయినా ఇస్తుంది. చెప్పింది, ముందే చెప్పింది నాకు, నీకు ఏ రూమ్ ఇస్తే అయితే ఆ రూమ్లో అయితే ఉండమన్నది. కాకపోతే ఏంటంటే కార్ అక్కడ పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ రావడం, అదొకటి ఇక్కడ జనం ఉన్నారు కదా, ఈ జనం వల్ల నల్లులు రావడం ఇంకా ఈ కామన్. ఇంకా అన్నిటికైతే అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా అన్నీ మనం అనుకున్నట్టు అయితే రావు కదా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీరైతే సపోర్ట్ చేస్తే నేను ఇంకైతే వీడియోలు అయితే తీస్తాను. నేను రూమ్ ఎలా ఉందో మీరు చూడొచ్చు, ఇంకా బాగున్నా బాగోపోయినా అయితే ఉండాలి కదా, తప్పదు. సరే అందరికైతే బాయ్.